చూస్తే హైదరాబాద్లో హుమాయూన్ నగర్లో ఓ గ్యాంగ్ వేరంగు సృష్టించింది. ఆర్డర్ లేట్ అయిందని ఫుడ్ డెలివరీ బాయ్పై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. హోటల్కి వెళ్లి మరి డెలివరీ బాయ్పై యువకులు దాడికి పాల్పడ్డారు. హోటల్లో కిచెన్లో స్టవ్ మీద ఉన్న మరిగే నూనెపై పడ్డంతో డెలివరీ బాయ్తో పాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల సమక్షంలో గొడవ జరిగిందని హోటల్ సిబ్బంది చెబుతున్నారు. గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కస్టమర్ తన 15 మంది అనుచరులతో హోటల్ దగ్గరకు వచ్చాడు. దీంతో డెలివరీ బాయ్ భయంతో హోటల్ లోపలికి పరుగులు పెట్టాడు. దీంతో అనుచరులు కూడా 15 మంది హోటల్లోకి చొచ్చుకెళ్లిపోయారు. అందరూ కలిసి డెలివరీ బాయ్పై విచక్షణరహితంగా దాడి చేశారు. హోటల్ సిబ్బంది ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా మూకుమ్ముడిగా దాడికి పాల్పడ్డారు. హోటల్ యాజమాన్యం సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. నగరంలో డెలివరీ బాయ్స్పై కస్టమర్స్ దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. డెలివరీ చేసిన ఫుడ్కు డబ్బులు ఇవ్వకుండా డెలివరీ బాయ్పై దాడికి పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే తాగిన మైకంలో ఫుడ్ డెలివరీ బాయ్స్పై దాడి చేసిన ఘటనలు అనేకం హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. దీంతో ఫుడ్ డెలివరీ చేయాలంటే డెలివరీ బాయ్స్ జంకే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో ఊహించలేమని, కాస్త ఆలస్యమైన కోపంతో దాడులకు పాల్పడతారని డెలివరీ బాయ్స్ అంటున్నారు. రెస్టారెంట్ సిబ్బంది సమయానికి తమకు అందించకపోవటం, ట్రాఫిక్ రద్దీతో అప్పుడప్పుడు డెలివరీలు లేట్ అవుతూ ఉంటాయని డెలివరీ బాయ్స్ అంటున్నారు. తమకు సంబంధం లేదని కారణాలతో తాము బలవుతున్నామని ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడులకు పాల్పడే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే మిగతా వారు దాడులు చేసేందుకు భయపడతారంటున్నారు.